వాళ్ళ అన్న కుమార్తె. ఆ పాపకు పోయిన వారం చాలా బాగలేకుండా ఉండింది. అంటే మోషన్స్, వాంతులతో, జ్వరం చేత చాలా బాధపడింది. వాళ్ళు ప్రార్థనలో పెట్టమన్నారు. మనం ప్రార్థన చేసినాం. ఉపవసించి ప్రతిరోజు ఈ 40 దినములు మేము ఉపవసించి దేవుని సన్నిధిలో అనేక కుటుంబాల గురించి మేము ప్రార్థన చేస్తున్నాము. మనకు ప్రార్థనాంశం వచ్చింది. ప్రార్థన చేసినాము. వెంటనే దేవుడు ఆ బిడ్డను స్వస్థత అనుగ్రహించినాడు. మరలా మరలా తిరిగి వాళ్ళు అక్కడే హాస్పిటల్లో ఉన్నారు. కానీ మరలా జాచ్ అయిందని మళ్ళీ ఫోన్ చేసినారు. మళ్ళీ ప్రార్థన చేసిన వాళ్ళ నాన్న ఒక రోజు 10:30కు మనకు ఫోన్ చేసినాడు. పాస్టర్ అమ్మ, మీరు ప్రార్థన చేసినారు. ప్రార్థన చేసిన తర్వాత నా బిడ్డకు బాగుంది. నేను వచ్చి ఖచ్చితంగా దేవుని సన్నిధికి వచ్చి నేను సాక్ష్యాన్ని చెప్తాను పాస్టర్ అమ్మ. పాస్టర్ అయితే కూడా మాట్లాడినాడు. దేవుడు ఆ బిడ్డను పూర్తిగా స్వస్థతను అనుగ్రహించి మన మన మధ్య సజీవు లెక్కలో ఉంచినాడు. అందుని బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెప్దాం.